హాయ్ హలో నేను మీ రివ్యూ సెలర్ట్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి పెండులం. మలయాళంలో ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువే. స్టోరీ కంటే కూడా దానిని చెప్పే విధానంలో అక్కడి ఫిలిం మేకర్స్ తన ప్రతిభను చూపిస్తారు. అలా వచ్చిందే మిస్టరీ థ్రిల్లర్ మూవీ పెండులం. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే దానికి లాసిడ్ డ్రీమింగ్ అనే సరికొత్త కాన్సెప్ట్ జోడించి ఈ మూవీని మరింత ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేశారు. నిద్రలో కలలు రావడం కామన్, కానీ మీరెప్పుడైనా వేరే కలలోకి వెళ్తారా? లేక మీరు వాళ్ళను మీ కలలోకి ఆహ్వానించారా? లేదంటే వాళ్ళ కలలు మీరు నిద్రయించారా? ఇది వినడానికి చాలా వింతగా ఉంది కదా. లాసిడ్ డ్రీమింగ్ ఇలాంటిదే. హాలీవుడ్లో 2010లో వచ్చిన ఇన్స్పెక్షన్ మూవీ చూసారా? ఓ దొంగ ఓ భారీ దోపిడీ కోసం ఒక పెద్ద సంస్థ CEO కలలో జోడుపడి అతని మెదడులో లేని ఓ ఆలోచనను ప్లాన్ చేస్తాడు. కాస్త ఈ సినిమాను గుర్తుకు తెచ్చేలా ఈ పెండులం కూడా సాగుతుంది. ఇది మహేష్ నారాయణ్ అనే ఒక డాక్టర్ కథ. తన ఫ్యామిలీతో కలిసి ఒక రోజు ట్రిప్ కోసం అతడు వెళ్తాడు. అక్కడ అతనికి ఊహించని కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. తన ఫ్యామిలీతో పాటు ఓ ఇంట్లో ఉన్న మరుసటి రోజు ఉదయం మరో చోట స్పృహ కోల్పోయి పడి ఉంటాడు. ఆ సమయంలో అతడు మరొకరి కలలోకి వెళ్తాడు. అది ఎన్నో ఏళ్ల కింద అమీర్, ఏంజిల్ అనే ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్ కల. అందులోకి మహేష్ అనుకోకుండా వెళ్తాడు. ఇలా మరొకరి కలలోకి వెళ్ళడం అనేది మనకు అందుబాటుని విషయం. అయితే తనకు మెలకువ వచ్చిన తర్వాత తన కలలో కనిపించిన ఓ ఇద్దరు ఎవరు? అంతకుముందు తన కొడుకును వెతికి వచ్చిన ఓ పెద్దాయన అదే కలలో ఎందుకు కనిపిస్తాడు? ఎప్పుడో 15 ఏళ్ల కిందట తుక్కు మార్చేసిన లారీ అతను ఎలా ఢీ కొట్టింది? అసలు ఆ అమీర్, ఏంజిల్ ఎవరు? అవతలి వాళ్ళను తన కలలోకి తీసుకొచ్చే శక్తి అమీర్కి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఇద్దరు ఎవరు తెలుసుకునే ప్రయత్నంలో రియాలిటీలో డాక్టర్ మహేష్కి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి అన్నది ఈ పెండులం మూవీ చూసి తెలుసుకోవాలి. అసలు ఈ పెండులం మూవీ కాన్సెప్ట్ మనకు చాలా కొత్తది. హాలీవుడ్లో ఈ కాన్సెప్ట్పై చాలా సినిమాలు వచ్చాయి. మలయాళంలో కానీ తెలుగులో కానీ రాలేదు. అలా చూస్తే ఈ సినిమా స్టోరీ మనకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ దానిని తెరపై చూపించిన విధానం మాత్రం గందరగోళానికి గురిచేస్తుంది. ఒక దశలో సినిమా మధ్యలోకి వెళ్ళిన తర్వాత అసలు మనం చూస్తున్నది కళ నిజమా తెలియని సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోతాం. లాసిడ్ డ్రీమింగ్ టైం ట్రావెల్ కలగలిసిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని రాజిన్ బాబు డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి సినిమానే ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవడం సాహసమే. 2023లో థియేటర్లో వచ్చిన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం యూట్యూబ్లో హిందీ వర్షన్ ఫ్రీగా అందుబాటులో ఉంది. గురువారం మే 22 నుంచి ఈటీవీ విన్ తెలుగు స్ట్రీమింగ్ చేయనుంది. ప్రయోగాత్మక సినిమాలు కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చే మూవీస్ను ఆదరించే వాళ్ళు దీనిని చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.